రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డాక్టర్ నిర్లక్ష్యంతో పసిబిడ్డ చనిపోయిన ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లిమక్త గ్రామానికి చెందిన అనుష 5 రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయింది. ఏమైందో తెలియదు కానీ బిడ్డ చనిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన పసికందు కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందే ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బత్తిని అనుష వైఫ్ పరశురాములు శనివారం రోజున డెలివరీ అయ్యారు. బేబీ పుట్టిన వెంటనే ఏడ్చింది. బాబు పుట్టాడు. ప్రీవియస్ ఆపరేషన్, ఇప్పుడు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. బేబీ పుట్టిన వెంటనే ఏడవటం జరిగింది. పిల్లల డాక్టర్ కూడా అటెండ్ అవ్వటం జరిగింది. బేబీ బాగానే ఉంది. బేబీ మంచిగా ఉండటం వల్ల బాబుని తల్లికి ఇవ్వటం జరిగింది. తల్లిపాలు తీసుకోవటం జరుగుతూ ఉన్నది. రోజు పిల్లల డాక్టర్ వచ్చి చెకప్ చేయటం జరుగుతున్నది. 4వ రోజున రాత్రి 11 గంటలకి తల్లి పాలు ఇవ్వటం జరిగింది. ఉదయం 4:30కి బేబీ స్పృహ లేకపోవటం వల్ల మేము మా దగ్గరికి తీసుకురావటం జరిగింది. అయితే డాక్టర్స్ చూసి రిసస్టేషన్ చేసి బిడ్డను బతికించడం చాలా ట్రై చేశారు. 5:45కి బేబీకి ఎంత రిసస్టేషన్ చేసినా సరే, మేము ఎంత ప్రయత్నించినా సరే బేబీని కాపాడడం కష్టం అయింది. 5:45కి డెత్ డిక్లరేషన్ జరిగింది. డెలివరీ అయిపోయిన తర్వాత బాబు పుట్టి అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సండే రోజు లీవ్ పడతారు. సండే నాడు రాలేదు, ఏ డాక్టర్ రాలేదు. ఆ మండే రోజు చూసి ఏదైనా సీరియస్ ఉంటుంది, ఇన్సిడెంట్ ఏదైనా సీరియస్ అంటే ఒక రోజు మధ్యలో ఆగగలుగుతాడు. దానికి ఏదైనా కంపల్సరీగా మీరు శాఖపరంగా కంపల్సరీగా మాకు రెస్పాన్స్ దానికి ఇచ్చి మమ్మల్ని మాట్లాడేదని చెప్పాలి. మళ్ళీ ఒకటి, ఇక్కడ పొద్దున ఆల్రెడీ రౌండ్స్కి వచ్చిన డాక్టర్ 4 గంటలకు ఆల్రెడీ బాబు చనిపోయినప్పటికీ డెడ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా వచ్చి మాత్రం మాట్లాడింది లేదు. ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఇచ్చి మనకి ఇది అని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు వచ్చారు. ప్రెస్ వాళ్ళు మీరు వచ్చేదాకా కూడా కంపల్సరీ ఇంతవరకు వాళ్ళు కూడా మాకు వచ్చి ఏ సమాధానం చెప్పలేదు. శనివారం ఆపరేషన్ చేస్తామంటే మేము శుక్లాన్ని వచ్చినాం. జాయిన్ కావాలన్నది మాటికైనా ఉంటాయి. ఆడికి మీకైతే మా లక్ష్మ ఇట్లా ఇంటికి నచ్చింది. శుక్రవారం జాయిన్ అయినా శనివారం పొద్దున ఆపరేషన్ చేసి బాబు పుట్టిన బాగా మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు రాకుండా చేయమంటారు. చేయమని మంచిగా ఉంటే ఇంకేంద్రా చేయమన్నా అన్నాడు. అన్నాక ఆపరేషన్ చేసి తీసుకొచ్చినాక అక్కడ చెప్పిన సార్ మళ్ళీ ఐసోలేషన్ మా బిడ్డను తీసుకొచ్చి ఐసోలేషన్ వాళ్ళు సార్ రాలేడుగా. ఒక బాబుని ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా ఆరోగ్యం ఉన్నాడని చెప్పిన ముచ్చటప్ప మళ్ళీ చూడలేదు. ఐసోలేషన్ రాలేడు, మళ్ళీ ఆదివారం రాలేదు. సోమవారం వచ్చిండు. సోమవారం వచ్చి సార్ మరి గొంతు చిన్నగా పెట్టుకుని పిల్లలు మీకు తలము ఇస్తే ఈ పిల్లగాడు ఒక్కడే చిన్నగా ఎత్తుకోవాలి పెద్ద నేర్పుతారు అంటే ఏం కదా అమ్మ కొంత గట్టి నేర్పుతారు అన్నాక సోమవారం మిషన్ లేదు. మళ్ళీ నిన్న 11 అయింది కావచ్చు, 11-12 మధ్య ఎంతో వచ్చిండు. పొద్దున వచ్చి చూస్తే నేను అన్న సారు దమ్ము ఎక్కువ కొట్టాడు బాబు, దమ్ము ఎక్కువ కొట్టినట్టు సార్ ఉన్నాడు. అమ్మ కొంచెం సాస్ ఎక్కువ తీసుకుంటారు పిల్లలు కదా